తాజా 30 తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమాలో ఎన్టీఆర్ వాడిన బుల్లెట్ కు మంచి క్రేజ్ వచ్చింది. మామూలుగానే జనానికి బుల్లెట్ అంటే ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ లాంటి డైనమిక్ హీరో వాడిన బుల్లెట్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈ బైక్ కొనుగోలు చేసేందుకు లాటరీ నిర్వహించారు. ఈ లాటరీలో నల్గొండ జిల్లాకు చెందిన పగిడిమర్రి సమీపంలోని చవుళ్లగూడానికి చెందిన రాజ్కుమార్ రెడ్డి బుల్లెట్ ను గెలుపొందారు. ఈ బుల్లెట్ లాటరీ ద్వారా 10 లక్షల రూపాయలను సమీకరించారు. ఈ మొత్తాన్ని బసవతారకం చారిటబుల్ ట్రస్ట్ కు డొనేట్ చేశారు. Rajkumar Reddy, congratulations. And ticket number or code number is JG296218. Congratulations. నమస్తే అండి, నా పేరు రాజ్కుమార్ రెడ్డి, మాది నల్గొండ జిల్లా. నేను బీకామ్ కంప్లీట్ చేశాను. ఒక మార్కెటింగ్ నెలలో నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నేను ఫుల్ ఎగ్జైట్లో ఉన్నాను, చాలా ఎగ్జైట్లో. ఎందుకంటే స్టార్ రోబో వాళ్ళు అండ్ మైత్రి మేకర్స్ వాళ్ళు సంయుక్తంగా ఏదైతే చారిటీ కోసం ఫండ్స్ రైజ్ చేశారో దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడం, దాంట్లో నేను విన్ అవ్వడం, ఎన్టీఆర్ గారి చేతుల పైన ఇప్పుడు బైక్ తీసుకున్నాను. చాలా ఫుల్ ఎగ్జైట్లో ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారు నాకు బైక్ ఇచ్చిన తర్వాత బైక్ని చాలా నెమ్మదిగా జాగ్రత్తగా తోలమని చెప్పడం, ఇంక అసలు మీ అభిమానిగా నేను చాలా గర్వపడుతున్నా. దీనికి కారణమైనటువంటి ఈచ్ అండ్ ఎవరి వరకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. జనతా గ్యారేజ్ సినిమాని మొదలుపెట్టినప్పుడు నేను, డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్స్ మేము అందరూ అనుకుంది అందులో హీరో వాడే బైక్ ఏదైతే ఉంటుందో దాన్ని లాటరీగా తీసి చారిటీకి ఉపయోగిస్తే బాగుంటుంది అని. అండ్ ఈరోజు ఆ లాటరీని తీయడం జరిగింది. ముందుగా దీంట్లో పాల్గొన్న అందరికీ నా ధన్యవాదాలు. అండ్ ఏదైతే దాని పట్ల డబ్బు ఏదైతే కలెక్ట్ అయిందో అదొక నోబెల్ కాజ్కి వాడదామని మేము మొదటి నుంచే అనుకున్నాం. అందుకే ఆ ప్రయత్నంలో ఈరోజు క్యాన్సర్ పేషెంట్స్కి ఆ డబ్బు చెందితే బాగుంటుంది అని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి 10 lakhsని డొనేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఈ మంచి కాజ్కి మేమే కాదు, మాతో పాటు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జనతా గ్యారేజ్ని మా కెరియర్స్లో మర్చిపోలేని ఒక చిత్రంగా తీర్చిదిద్దిన ప్రేక్షక దేవుళ్ళకి, అభిమాన సోదరులందరికీ, అలాగే మా డైరెక్టర్ కొరటాల శివ గారికి, మా ప్రొడ్యూసర్స్ రవి, నవీన్ అండ్ సివిఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.